స్వామి, ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుస్తూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు. ఎవరు రేటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనక లేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఇన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా వీళ్ళు? పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు. సంతోషమేగా. తీసుకుని మీదటైనా జాగ్రత్తగా ఉంటుంది. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రా లోపలికి వెళ్దాం. రా కూర్చో. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నెత్తిపూరి. రా వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్య, నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. రేయ్ సామే, అర్థమైంది. శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి. నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆడుతూ పాడుతూ పని చేస్తాం. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మను? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష, మీరా? రవి, నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును, మీరేంటి? ఏమైందన్నా? అన్నా, స్వామి త్వరగా కారుదా. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టి తీయనా. త్వరగా పోనీ. ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్. లోపలికి తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేయడమేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా, లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు.
పద రవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. యు ఆర్ డిస్మిస్డ్. పియోన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎంఆర్ఓ గారు, ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మా నూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. నమస్కారం. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీష రెడ్డా? శిరీష అనే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంజాలాగా, సింహానికి చూలాగా అది మన ఐడెంటిటీ, అది అంతా ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యేస్తాను, మీరు కానివ్వండి. అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషుకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వరా. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అనేవాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలు. అలాగే మేడం. రవి రా రా రా, కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి, శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా చూస్తే. కూర్చోవయ్యా. ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. వడ్డించు. సరే అమ్మా. రవి, అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా?
సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే. తిను. ఇది ఎక్కడ కూడా రా బాబు. సడన్గా నక్సల్స్ అంటుంది, అడువంటుంది. కొంప తీసి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా ఏంటి? రవి ఇక్కడే ఆపొకసారి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు? ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. రవి చుట్టూ చూడు, పైన వెన్నెల, పక్కనే అడవి. అబ్బో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవునా? అవునా ఏంటి? అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్ గా ఉంటున్నావు? కాలేజ్లో ఇలా ఉండేవాడివి కాదు కదా, ఏమైంది? అది ఒక్క నిమిషం. హలో మేడం, పేషెంట్కి అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. రవి అర్జెంటుగా హాస్పిటల్కి పోనీ. ఏమైంది? పోనీ. రండి మేడం, ప్లీజ్ రండి. పోలీసులకి నక్సల్స్కి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్. ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు. అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా? అవును మేడం. పదండి డాక్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు డాక్టర్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? తను స్పృహలో లేడు మేడం. రవి నీ దగ్గర మనీ ఉందా? ఉన్నాయి. ఇవ్వు. ఇది అతనికి అందించండి, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. అమ్మా భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ లోపలున్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు.
నమస్తే ఎంఆర్ఓ గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే 2 దారులున్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయాయని న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్పవాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా? ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అరే అభి, లేవరా, లే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రవి, కంగ్రాచులేషన్స్. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండా పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు ఈ బుక్స్ అంటే ఇష్టమా? అవును, నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదక్క. అయ్యో, కాఫీ అస్సలు బాలేదు. 1 మినిట్, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. 1 మినిట్ అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వావ్ సార్. ఇట్రా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్, స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. సార్, థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్.
నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. రే ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి. ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్ రమ్మన్నారంట. ఎందుకలా చేసావు రవి నువ్వు? ఏవేంటి సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్. సార్ అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. సార్ నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేండి సార్. నేనంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా? సార్ అది నాదే, కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య సార్, నిన్న రాత్రి ఏం జరిగింది? సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి, నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీ వైపే ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. సార్ అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. కాలేజ్ తరఫున స్టేట్కి వెళ్ళి ఆడదాం అనుకున్నాను. నా కొడుకు తాళం అక్కడే ఉంది కదా. రేపు జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్? సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్. నిజంగా నేను చేయలేదు సార్. సార్ నిజం సార్. సార్ రేయ్, నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో త్వరగా. సార్ నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. మీరు నాన్న అర్జెంట్ గా రండి సార్ ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్ ఏమైంది రవి? ముందు మీరు రండి సార్ ప్లీజ్. నేను చెప్తాను సార్. సరే సరే వస్తున్నా. వెళ్ళి కూర్చో సార్. అయ్యా దండలయ్య. రే రవి నాకేం తెలియదు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి. వెళ్ళి తీసుకుంట్రా. అర్థమైందా? ఏయ్, నా సంగతి నీకు తెలుసు కదా. లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండాలయ్యా. ఇదిగోనయ్యా 2 లక్షలు. అని పంపించండి రా. నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా దున్నండి రా. బంగారం లాంటి భూమిది. అరే ఏంకన్నా పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం కానీ ఏంట్రా? అయ్యా మా పొలంలో మీరు దున్నుతున్నారంటే నా పొలంలో నేను దున్నకుంటే వాడు దున్నుతాడా? ఏంద్రా అన్యాయము? పొలం అమ్మినావు కదా, కొనుక్కున్న పొలంలో దున్నుతుంటే అన్యాయం అంటారేంట్రా? పేపర్లే చూడరా, మంచిగా చూసుకుంటారా. పొలం అమ్మేవానన్నా? అమ్మలేదురా, తాకట్టు పెట్టా. తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకో?
మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరాని కాలేజీకి పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి వినిపించిండు. ఏం రా, అంతేనా కదా? ఏం తమాషా చూస్తుండ్రా? పని చేసుకోకండి. దొంగ పేపర్ చాలా నాన్న చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను, కానీ వాళ్ళు కూడా ఈ వార్త అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్ సలాం. లాల్ సలాం. ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి. పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి. దళం నిన్ను ఆహ్వానిస్తుంది. రా, జనం కోసం పోరాటం చేద్దాం. లాల్ సలాం. నాకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను. ఇన్ఫార్మర్గా చేరాను. దానికోసం ఎంతమందినైనా చంపుతాం, చేస్తాం. కానీ మేము అనుకున్న సమసమాజం తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం. సమసమాజమా అంటే? రష్యాలో, చైనాలో, వియత్నంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం. లెనిన్, స్టాలిన్, మావో, చెగోవేరా, ఫిడెల్ కాస్ట్రోల్ సృష్టించిన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం. అదే మేము కలలుగనేది. దానికోసమే మేము పోరాడేది. నాకు తెలిసి నాజీ పార్టీలో గోబెల్స్ తర్వాత అంత ప్రొపగాండా మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేసుండరు. ఉక్కు మనిషి స్టాలిన్, మానవీయుడు మావో, ఎర్ర జెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి. స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా? 2 కోట్ల మందిని. మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు. చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు. అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది. ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో 14 నుంచి 20 మిలియన్ల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న మహానుభావుడు. ఇది మీ కమ్యూనిస్ట్ దేవుళ్ళు రాసిన రక్త చరిత్ర. ఆ దేశాలలో పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, స్వతంత్రమే ఉండదు. 1962లో
చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కమ్యూనిస్టుల మానసపుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కువ తిన్నారా? పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి అనే గ్రామంలో 1965లో జోతేదార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం. ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్. చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ. 1965 నుంచి ఇప్పటిదాకా 1,00,000 మందిని ఉద్యమం పేరుతో చంపేశారు. కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, శ్రీపాదరావు, దుగ్గిరాల వెంకట్రావు, హైగ్రీవాచారి, బుడ్డా వెంగల్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు. ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు? కంపెనీలు తెచ్చారా? ఉద్యోగాలు ఇప్పించారా? ఇళ్లు కట్టారా? హాస్పిటల్స్ పెట్టారా? ఏం చేశారు మీరు? యు డిడ్ నథింగ్. కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు? అంటే ఇన్నేళ్ల ఉద్యమంలో మేం మంచి చేయలేదా? లేకే, ఖచ్చితంగా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళం సాయుధ పోరాటం వాళ్ల చలవే. భూస్వాములు తగ్గి కూలీ రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే. నంబూద్రిపాద్, జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, నల్లా నరసింహులు ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్. కానీ వీళ్ళు ప్రజానాయకులు. తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు. ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు? ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు, దేశ జెండా నీడలో. చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి. నా మాట విను. ఇవన్నీ వదులుకుని నాతో రా. ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది. రా. సంతకం పెట్టండి శిరీష. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రవి, సంతకం పెట్టండి.